నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు, మరి ఎలా సెలెక్ట్ చేస్తారు అనే అంశాల మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతుంది. ఈ వారం 10 రోజుల్లో పూర్తి ప్రక్రియ స్టార్ట్ చేయబోతుంది. ఈరోజు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లో కూడా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ వారం 10 రోజుల్లో ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇవ్వాలి అనే అంశం మీద కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇక చూస్తే దీన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దాదాపు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధానాలు కూడా మార్గదర్శకాలు కూడా వారం రోజుల్లో ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు 80 లక్షలకు పైగా అప్లికేషన్లు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే మొదటి దశలో మాత్రం సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను అందించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది. ఇక రెండో దఫాలో మాత్రం స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఫస్ట్ అయితే స్థలం ఉన్నవారికి ఇల్లు ఇస్తారట. వారికి 5 లక్షల ఆర్థిక సాయం, తర్వాత స్థలం లేని వారికి స్థలం ఇచ్చి మరి మళ్ళీ ఆర్థిక సాయం అందిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 చొప్పున ఇళ్ళనైతే మంజూరు చేస్తారట. మరి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి ఇవ్వడానికి కూడా కొన్ని గవర్నమెంట్కు అవకాశం ఉంటుంది. దాదాపు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుదామని చూస్తున్నారు. అదేంటంటే ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఖరారు చేయనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో పరిశీలన చేయాలి, తనిఖీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక గ్రామంలో కానీ, ఒక పట్టణంలో కానీ, ఒక మున్సిపాలిటీలో కానీ, వార్డుల వరకు ఒక ప్రత్యేకంగా నియమించబడినటువంటి అధికారిని పంపిస్తారట. పలు టీములతో కలిసి వెళ్ళి అప్లై చేసుకున్న ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా ఇవి కరెక్టా కాదా అని సరిచూసుకుంటారట. మరి అప్లై చేసుకున్న వారంలో ఎవరు అర్హులా కాదా అనే విషయాలు కూడా తేల్చేందుకు గవర్నమెంట్ అయితే ఒక ఫామ్ని అయితే తయారు చేసింది. దాని ప్రకారం ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు కూడా పరిశీలిస్తారు. గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలు కూడా సేకరిస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారు అర్హులై ఇంటి స్థలం ఉన్నవారైతే సొంత స్థలమైనా, మరి డీ ఫారం పట్టా ఉందా లేదా, పూర్వీకుల ఆస్తి నుంచి సంక్రమించిందా అనే వివరాలు కూడా తీసుకుంటారు. వీరికి మొదటి దఫాలో సొంత స్థలం ఉన్నవారికే 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారట. మరి ఇంటి స్థలం లేని వారైతే వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ప్రొఫార్మాలో రికార్డ్ చేసుకుంటారు. రెండవ ఫేజ్లో ఆ ఇల్లు స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారట. ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా తీసుకురావాలని చూస్తున్నారు గవర్నమెంటు. అంటే గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు ఎవరైనా ఉన్నారా లేదా, మళ్ళీ డబుల్ ఎవరైనా అప్లై చేసుకున్నారా అనే అంశాలు కూడా ఈ యాప్ ద్వారా పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాప్ను అందుబాటులో తీసుకురావాలని యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. మరి ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకు సంబంధించి అర్హతలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఎలా అప్లై చేసుకోవాలి. మరి కొన్ని అయితే ప్రభుత్వం దగ్గర కూడా ప్రభుత్వానికి ఎవరికి ఇవ్వాలని కొన్ని ఇళ్ళు ప్రభుత్వం దగ్గర కూడా పెట్టుకుంటుందట. వారికి నచ్చిన వారికి, ఆ ఎమ్మెల్యేలకి, ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు నచ్చిన వారికి కూడా కొన్ని ఇళ్ళు ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నారట. ఇవన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.